మన హైదరాబాద్లోనూ గ్యాస్ కష్టాలు ప్రారంభమయ్యాయి. రంజాన్ మాసంలో హోటల్స్ నిర్వాహకులు అల్లాడిపోతున్నారు. ఈ సీజన్లో రాత్రంతా హోటళ్ల నిర్వహణకి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. అయితే గ్యాస్ లేకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు నడపలేక నిర్వాహకులు క్లోజ్ చేసుకుంటున్నారు. హోటళ్లకి వాణిజ్య సిలిండర్ల సరఫరా భారీగా తగ్గింది. 2 లక్షల మంది కమర్షియల్ వినియోగదారులపై గ్యాస్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పుడు ఆన్లైన్లో బ్లాక్లోనూ కమర్షియల్ గ్యాస్ దొరకడం లేదంటే ఇంకా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కమర్షియల్ సిలిండర్లు షార్టేజ్ ఉందంటున్నాయి ఏజెన్సీలు. 100 సిలిండర్లు వచ్చే దగ్గర 10 నుంచి 20 కూడా సరఫరా చేయలేని పరిస్థితి ఉంది. ఒక్కసారిగా గ్యాస్ షార్టేజ్తో వ్యాపారులు విలువెల్లాడిపోతున్నారు. రంజాన్ సీజన్లో వ్యాపారం దెబ్బతింటోందని, ఇలాగైతే వ్యాపారం చేయడం కష్టమని హోటల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దాకా మాకు అదే గ్యాస్ ప్రాబ్లం చెప్తున్నారా అందరు వెయిటర్లు. ఏమో మాకు మేమైతే ఎప్పుడు కూడా చూడాలి ఇట్లా పరిస్థితి. ఇప్పుడు ఇట్లా నడుస్తున్నాయి. ఇప్పుడు ఇది వార్ నడుస్తున్నాయి కదా, వార్ కోసం ఇది ప్రాబ్లం. ఫ్రెండ్తో సహాయం వచ్చినాం మేము, కానీ ఇది ఇంట్లో కూడా ఇట్లా ప్రాబ్లం ఉన్నాయి, గ్యాస్ ప్రాబ్లం. ఇక ఇంటి అవసరాలకు గ్యాస్ తిప్పలు తప్పడం లేదు. డొమెస్టిక్ సిలిండర్లకు కూడా రాష్ట్రంలో షార్టేజ్ ఉంది. బుక్ చేసుకున్న వారానికి కూడా సిలిండర్ రాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో గ్యాస్ కొరతపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అవన్నీ వదంతులని, వాటిని నమ్మొద్దని ఏజెన్సీలు మెసేజ్లు పెడుతున్నాయి. గృహ అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయంటున్నారు గ్యాస్ ఏజెన్సీలు. సో వాటిని నమ్మొద్దు అని అంటున్నారు. కాకపోతే షార్టేజ్ మాత్రం క్లియర్గా కనిపిస్తోంది. హైదరాబాద్ మహానగరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే బిర్యానీ హోటల్స్లు ఈసారి నిర్మానుష్యంగా మారాయి. సడన్లీగా కమర్షియల్ గ్యాస్ సప్లై తగ్గిపోవడం, అదేవిధంగా రేట్లు కూడా అమాంతంగా పెరిగిపోవడంతో హోటల్ యాజమాన్యం కూడా ఆశించిన స్థాయిలో కస్టమర్లకి ఫుడ్ సప్లై చేయలేకపోతున్నామని ఒక పక్క చెప్పుకొస్తున్నారు. మరోపక్క రాత్రిపూట మొన్నటి వరకు రద్దీగా ఉన్న హోటల్స్ కూడా ఒక్కసారిగా రాత్రిపూట ఖాళీ అయిపోయిన పరిస్థితి. వచ్చే కస్టమర్లు అనేక రకాల నాన్ వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. కానీ ఒక పక్క గ్యాస్ సిలిండర్ కొరత ఉంది, మరో పక్క ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేము ఏమి చేయలేక, కస్టమర్ని చెప్పలేక అనేక సమస్యలు ఎదురవుతున్నాము. దీనివల్లే కస్టమర్లకి ఆల్రెడీ ఫుడ్ లేట్ అవుతుందనేసి చెప్పేసి వాళ్ళకి తిప్పి పంపిస్తున్నామే తప్ప ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. కరోనా టైంలో ఏ విధంగా ఆక్సిజన్ సిలిండర్ల కోసం మేము ఆరాట పడ్డామో అలాంటి పరిస్థితి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల కోసం వచ్చిందనేసి హైదరాబాద్ హోటల్ యాజమాన్యంతో వస్తున్న పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.